హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన రాడికల్ అనే అవార్డ్ విన్నింగ్ మోటివేషనల్ మెక్సికన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మెక్సికోలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న స్కూల్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇవాళ కొత్త అకాడమిక్ ఇయర్ మొదలవడం వల్ల పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా స్కూల్ లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా కేక్స్ ఇంకా స్వీట్స్ అన్నిటిని ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాడు. కొత్త ఇయర్ మన స్కూల్కి మంచి సక్సెస్ రావాలి, పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ ఇంకా గ్రేడ్స్ తెచ్చుకొని చాలా హ్యాపీగా గ్రాడ్యుయేట్ అవ్వాలి అని. పోయిన సంవత్సరం ఈ స్కూల్ పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు. దేశంలో ఉన్న అన్ని స్కూల్స్ లో కల్లా వీళ్ళ స్కూల్దే వరస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచిందంట. ఎవరైనా సరే మెక్సికోలో ఉన్న బెస్ట్ స్కూల్స్ ఏంటన్న లిస్ట్ ని ఓపెన్ చేశారంటే వీళ్ళ స్కూలే ఆ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ లో నిలుస్తుందంట. సో పోయినసారి జరిగినట్టు ఈసారి అస్సలు జరగకూడదు కాబట్టి టీచర్స్ అందరికీ కూడా ముందే ఒక ఫ్రెండ్లీ వార్నింగ్ లాంటిది ఒకటి ఇస్తాడు. ఈసారి మాత్రం పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ ఇంకా గ్రేడ్స్ ని తెచ్చుకొని మన స్కూల్ పరువు నిలబెట్టాలని. ప్రిన్సిపల్ ఇవాళ ఒక కొత్త టీచర్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటాడు, కానీ రావాల్సిన కొత్త టీచర్ ఇంకా రాలేనట్టున్నాడు. ఎక్కడికి పోయాడు అబ్బాయి ఇతను అని ప్రిన్సిపల్ అయితే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా చూస్తే ఆ కొత్త టీచర్ పేరు సర్జియో. ఆల్రెడీ అతను రావాల్సిన 6th క్లాస్కి అయితే వచ్చేసి ఇంకా స్టూడెంట్స్ ఎవరు రాలేదేంటబ్బా అని నిద్రపోతూ ఉంటాడు కూడా. పిల్లలందరూ క్లాస్ రూమ్ లోపలికి వచ్చి చూస్తే క్లాస్ రూమ్ అరేంజ్మెంట్ మొత్తం కూడా మారిపోయి ఉంటుంది. చైర్స్ ఇంకా బెంచెస్ అన్ని కూడా తిరగపడిపోయి ఉంటాయి. అప్పుడే నిద్ర లేచిన సర్జియో పిల్లలందరినీ కూడా అక్కడ తిరగపెట్టిన చైర్స్ అన్నిటినీ కూడా ఒక పెద్ద షిప్ లాగా ఇమాజిన్ చేసుకొని, షిప్ ఎక్కాలంటే ఒక పెద్ద జంప్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని క్రాస్ చేయడానికి కూడా మీరు ఇప్పుడు అంతే పెద్ద జంప్ చేయాల్సి ఉంటుందని వాళ్ళందరినీ కూడా అటుపక్క నుంచి ఇటు పక్కకి దూకమని ఆర్డర్ వేస్తాడు. వాళ్ళందరూ ఇంకా క్లాస్లో గెంతులు మొదలు పెట్టేస్తారు. అసలు ఈయన టీచర్ అయినా అటు నుంచి ఇటు ఎందుకు గెంతమంటున్నాడని పిల్లలందరూ కూడా ముందు ఆశ్చర్యపోతారు. కానీ సర్జియో కూడా వాళ్ళందరితో సరదాగా ఆడుకుంటూ ఉండడంతో వాళ్ళ ఆకతాయితనం ఇంకా పెరిగిపోతుంది. ప్రిన్సిపల్ అయితే రౌండ్స్కి వచ్చిన టైంలో ఈ క్లాస్ నుంచి గోల్ ఎక్కువ ఎందుకు వస్తుంది అబ్బా అని ఇటు పక్కకి వచ్చి చూస్తే పిల్లలంతా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ లోపలికి వచ్చి వీళ్ళందరినీ తిట్టడం మొదలు పెడదాం అనుకునే లోపే సర్జియో ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ నీళ్ళలో మునిగిపోతూ ఉన్నారు, సో ప్రిన్సిపల్ సార్ని కూడా షిప్ లోపలికి ఎక్కించేయండి పిల్లలు అని గట్టిగా అరుస్తాడు. కానీ ఒక పిల్ల మాత్రం ప్రిన్సిపల్ సార్ చాలా లావుగా ఉన్నారు, మన షిప్ మునిగిపోతుందేమో ఒకవేళ ప్రిన్సిపల్ మన షిప్ లోపలికి ఎక్కితే అని అంటుంది. ఓ వావ్, నైస్ ఎనాలజీ పాప. అసలు ప్రిన్సిపల్ సార్ మన షిప్ ఎక్కితే షిప్ మునిగిపోతుంది అనడానికి నీకు ముందు షిప్ ఎంత బరువుని మోయగలుగుతుందో తెలియాలి. అది తెలియకుండా ఇంకా ప్రిన్సిపల్ సార్ యొక్క వెయిట్ కూడా తెలియకుండా మనం ఎలాగ ఈ కన్క్లూషన్కి వస్తామని అడిగినప్పుడు ఏ స్టూడెంట్ దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. ఇన్ఫాక్ట్ సర్జియో దగ్గర కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉండదు. సరే, మనకి తెలియని ప్రశ్నలన్నిటికీ కూడా మనం సమాధానం తెలుసుకోవడానికి కంప్యూటర్లో సెర్చ్ చేద్దాం పదండి, నా వెనకాల అందరూ కూడా కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేయండి అని సర్జియో అన్నప్పుడు ప్రిన్సిపల్ చెప్తాడు ఈ స్కూల్లో పిల్లలు ఎవరు కూడా కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్ళడానికి వీల్లేదని. ఓకే, కంప్యూటర్ ల్యాబ్కి కాకపోతే లైబ్రరీకి వెళ్దామని పిల్లలందరినీ కూడా సర్జియో లైబ్రరీకి తీసుకుని వస్తాడు. కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్ బుక్స్, పిల్లలు ఎవరికి కూడా ఉపయోగపడని పుస్తకాలన్నీ కూడా అతని కళ్ళకి అక్కడ కనిపించడంతో సర్జియో కొంచెం అప్సెట్ అవుతాడు. వెంటనే టాపిక్ని మార్చేస్తాడు. మీరందరూ కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ గాల్లో ఎగురుతూ ఉండడం ప్రతిరోజు చూస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు ఎగురుతాయి, బెలూన్స్ కూడా గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా గాల్లో ఎగురుతున్నాయనే ఒక క్వశ్చన్ని అడిగాడు. టీచర్ క్వశ్చన్ అయితే అడుగుతాడు, కానీ పిల్లలు ఎవరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా లేరు. అందరూ సైలెంట్గా ఉండడంతో మీరందరూ ఎందుకు ఇలా కామ్గా ఉన్నారు, నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఎవరికి ఏం ఆన్సర్ వచ్చినా సరే దాన్ని చెప్పండి, అది కరెక్ట్ అయినా తప్పైనా ఏం పర్లేదు, నేను ఏమి మిమ్మల్ని అనను అని అంటాడు. అప్పుడే ఒక అమ్మాయి నోరిపి చెప్తుంది, క్లాస్ అందరి ముందు కూడా తప్ప ఆన్సర్ ఇచ్చామంటే మా పరువు పోతుంది కదా. అంతకుమించి పాత క్లాస్లో ఉన్నప్పుడు మా పాత టీచర్స్ మేము తప్ప ఆన్సర్ ఇచ్చామంటే మా గ్రేడ్స్ ఇంకా మార్క్స్ అన్నిటినీ కూడా తగ్గించేసేవారు. అందుకే మేమందరం కూడా ఏం మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉన్నామని చెప్పింది. అరే మీరు అసలు మార్క్స్ ఇంకా గ్రేడ్స్ గురించి నా క్లాస్లో వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మీ బ్రెయిన్కి ఏది తట్టితే వెంటనే కూడా మీరు నాకు దాన్ని షేర్ చేయడానికి మీకు ఫుల్ అధికారం ఉంది. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీరు అందరూ కూడా ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి అని అంటాడు. క్లాస్ రూమ్లో ఉన్న టేబుల్స్ అన్నిటినీ కూడా సర్జియో బయటికి జరిపేస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్కి ఈ సౌండ్స్ అన్ని వినిపించి అటువైపుగా వచ్చి అసలు మీ యొక్క ఈ బిహేవియర్ ఎందుకు ఇంత వింతగా ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే నాకు క్లాస్ రూమ్లో టేబుల్స్ ఇంకా చైర్స్ అస్సలు అక్కర్లేదు అని అంటాడు. అలాగా అయితే ప్లే గ్రౌండ్లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చు కదా అని అంటే సరే సరే రేపటి నుంచి ఆ పని చేస్తాను, చాలా మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నాడు. అవును, ఇంతకీ ఎందుకు పిల్లలు ఎవరిని కూడా మీరు కంప్యూటర్ ల్యాబ్ లోపలికి ఎలో చేయట్లేదు, రీజన్ ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ప్రిన్సిపల్ సర్జియోని కంప్యూటర్ ల్యాబ్ లోపలికి తీసుకొని వచ్చి చూపిస్తాడు. ల్యాబ్లో ఒక్కటంటే ఒక్క కంప్యూటర్ కూడా ఉండదు. ఇదివరకు ఈ కంప్యూటర్ ల్యాబ్లో చాలా కంప్యూటర్స్ ఉండేవంట, కానీ ఒకరోజు రాత్రి ఎవరో ఒక దొంగోడు ఈ కంప్యూటర్ ల్యాబ్ లోపలికి దూరి ల్యాబ్లో ఉన్న కంప్యూటర్స్ అన్నిటినీ కూడా దొంగలించి ఎత్తుకొని పోయాడు. ఆ తర్వాత నుంచి వీళ్ళ స్కూల్లో ఒక్క కంప్యూటర్ కూడా లేదు, కేవలం ఒకే ఒకటి ఉంది, అది కూడా ప్రిన్సిపల్ పర్సనల్ కంప్యూటర్, అతని క్యాబిన్లో అయితే ఉంటుంది అది. సర్జియో స్టూడెంట్స్ అందరిలో కల్లా తెలివైన అమ్మాయి పేరు పలోమా. పలోమా వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్, వాళ్ళ నాన్న ర్యాక్ పిక్కర్ అంటే చెత్త ఏరుకునే వ్యక్తి అయి ఉంటాడు. పలోమాకి చదువుకోవడం అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే
వాళ్ళ నాన్న ఏరిన చెత్త మొత్తంలో నుంచి తనకేమైనా ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయేమో అని వెతికి ఆ చెత్త మొత్తంలోనూ కూడా తనకి యూస్ఫుల్ అనిపించిన బుక్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి తన రూమ్లో దాచుకొని వాటిని చదువుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ పలోమా వాళ్ళ నాన్న మైండ్ సెట్ ఇంకా 80s ఉన్నట్టుంది. ఎందుకంటే పలోమా చదువుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఇంత కూడా ఉపయోగం లేదని అతను భావిస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా పలోమా చదువు విషయంలో ఆ అమ్మాయికి హెల్ప్ చేసిందే లేదు. ఇంట్లో పలోమా పుస్తకం ఓపెన్ చేసిందంటే వాళ్ళ నాన్న నోట్ నుంచి తిట్లు మొదలవుతాయి. పలోమా చదువు మానేసి వాళ్ళ నాన్నతో కలిసి చెత్త ఏరుకోవడం వాళ్ళ నాన్నకి కావాలి. కానీ పలోమాకి వాళ్ళ నాన్న చేస్తున్న పని నచ్చదు. అంటే అలా నచ్చడం కాదు, వాళ్ళ నాన్న చేసిన పనిని రెస్పెక్ట్ చేస్తుంది. కానీ తను కూడా వాళ్ళ నాన్నతో కలిసి ఆ పని చేయాలనుకోవట్లేదు. కష్టపడి చదువుకొని పైకి రావాలనుకుంటుంది తను. నెక్స్ట్ మనకి సర్జియో క్లాస్లో ఉన్న ఇంకొక స్టూడెంట్ అయిన నీకోని ఇంట్రడ్యూస్ చేస్తారు. నీకో వాళ్ళ అన్నయ్య ఒక గ్యాంగ్స్టర్ గ్రూప్లో పార్ట్ అయి ఉంటాడు. ప్రతిరోజు కూడా ఈ చిన్న నీకో వాళ్ళ అన్నయ్యని కలవడానికి ఆ క్లబ్కి వెళ్తాడు. అక్కడే చాలామంది గ్యాంగ్స్టర్స్ రౌడీలందరూ కూడా చేరి ఉంటారు. రౌడీలందరూ కూడా నీకోని కూడా వాళ్ళ గ్యాంగ్లోకి జాయిన్ చేసేసుకుందాం అనుకుంటారు. కానీ నీకో వాళ్ళ అన్నయ్య ఏ రోజు కూడా నీకోని ఒక రౌడీగా చూద్దాం అనుకోలేదు. నీకో చదువుకోవడమే వాళ్ళ అన్నయ్యకి కావాలి. అతనిలాగా వాళ్ళ తమ్ముడు కూడా ఒక గ్యాంగ్స్టర్ అవడం వాళ్ళ అన్నయ్యకి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిరోజు ఈ రౌడీలందరూ కూడా ఎంత ఆఫర్ చేస్తూ ఉన్నా నీకోని మాత్రం ఎప్పటికీ కూడా ఈ గ్యాంగ్లో జాయిన్ అవ్వనివ్వననే వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పేస్తాడు. తర్వాత రోజు సర్జియో స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక స్టోరీని చెప్తాడు. ఒక ఫార్మర్ దగ్గర ముసలి డాంకీ ఉందంట. అది పొరపాటున బావి లోపల పడిపోయి ఉంటుంది. ఆ ఫార్మర్ చాలా ఆలోచిస్తాడు. డాంకీని కింద నుంచి ఎలా పైకి తీయాలో అతనికి అస్సలు అర్థం కావట్లేదు. చాలా ఆలోచించిన తర్వాత లైఫ్లో ఆ డాంకీ అతని కోసం చేసిన సేవలన్నింటినీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఆ డాంకీ ఎలాగో ముసలైపోయింది. ఆ డాంకీ వల్ల ఇతనికి ఏం ఉపయోగం లేదని ఇతను భావించాడు. కాబట్టి చాలా ఎక్కువ లోడ్ల మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టి మొత్తాన్ని కూడా బావి లోపలికి వేసి డాంకీని కూడా ఆ బావిలోనే పూడ్చిపెట్టి చంపేద్దాం అనుకుంటాడు. ఈ ఫార్మర్ పని మొత్తాన్ని ఒక్కడే చేయలేడు. కాబట్టి అతని నైబర్స్ అందరి సహాయం అయితే తీసుకుంటాడు. బావిని పూడ్చిపెట్టడానికి కావాల్సిన పదార్థాలన్నీ చెత్త చెదారం, ఇసుక, రాళ్ళు ఇంకా మట్టి అన్నిటినీ కూడా దగ్గరికి పేర్చుకుంటారు. డాంకీకి అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా నన్ను ఈ బావిలో పూడ్చిపెట్టి చంపేయాలనుకుంటున్నారని. కానీ దాని దగ్గర ఒక మంచి ఐడియా అయితే ఉంది. ఎలా అయితే వాళ్ళందరూ పైనుంచి ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ మట్టిని కిందకి వేస్తూ ఉన్నారో డాంకీ అయితే ఆ మట్టి మీదకి ఎక్కి ఎక్కి నిదానంగా అన్ని లేయర్స్ని దాటుకుంటూ అదైతే ఆ ఇసుక సపోర్ట్ని తీసుకుంటూ పైకి బయటికి వచ్చేస్తుంది. అక్కడున్న ఫార్మర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. చచ్చిపోతుంది అనుకున్న ఈ డాంకీ ఎలా బ్రతికి బయటికి వచ్చిందా అని. డాంకీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ నెగిటివ్ మొహాలందరినీ కూడా చూసి వాళ్ళందరి వైపు పగలపడి నవ్వుతుంది. ఫార్మర్స్ అందరూ కూడా డాంకీ యొక్క స్ట్రెంత్ ని తక్కువ అంచనా వేసినందుకు చాలా సిగ్గుపడతారు. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ నెగిటివ్ మైండ్స్ ని మన మీదకి రుద్ది మన టాలెంట్ ఇంకా ప్రతిభని తొక్కడానికి ట్రై చేయకూడదు. అలా చేసినా సరే మన సొంత టాలెంట్ ని ఉపయోగించుకొని వాళ్ళందరినీ పట్టించుకోకుండా జీవితంలో మనమే పైకి ఎదగాల్సి ఉంటుంది. సర్జియో కూడా తన స్టూడెంట్స్ అందరినీ ఈ స్టోరీలో ఉన్న డాంకీ లాగా ఆబ్స్టాకిల్స్ అన్నిటిని కూడా ధైర్యంగా దాటుతూ వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయాలని మోటివేట్ చేస్తాడు. అందుకే సర్జియో స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఇవాటి నుంచి అతనికి నచ్చిన టాపిక్ కాదంట, స్టూడెంట్స్ అందరూ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారో ఆ టాపిక్ ని ఎంచుకొని సర్జియో అంట వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళందరూ కూడా యథావిధిగా నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడడానికి రెడీగా లేకపోయేసరికి సర్జియో కూడా కామ్గా అతని చైర్ మీద న్యూస్ పేపర్ పట్టుకొని చదువుతూ కూర్చుంటాడు. కాసేపటికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక అమ్మాయి అయితే ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఎలా షిప్స్ ఇంకా బోట్స్ నీటి పైన తేలుతూ ఉన్నాయా అని. దానికి సర్జియో బెలూన్ ని తీసుకోండి, బరువైన ఒక బాల్ ని తీసుకోండి. బెలూన్ నీళ్ళలో తేలుతుంది, కానీ అదే ఆ బండ బరువైన బాల్ నీటి లోపలికి మునిగిపోతుంది. ఈ క్వశ్చన్ నేను ఈ అమ్మాయి ఒక్కదాన్ని అడగట్లేదు, మీ అందరికీ కూడా ఇచ్చిన క్వశ్చన్. నేను అలా బయటికి వెళ్ళి 2 నిమిషాల్లో ఇలా వస్తాను. ఈలోపు అందరూ కూడా కలెక్టివ్గా డిస్కస్ చేసుకొని ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పాలని బయటకి అయితే వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ 2 to 5 minutes లోపలికి వచ్చి ఆన్సర్ ఎవరికైనా తెలిసిందా అని అడిగినప్పుడు ఒకడైతే నుంచొని సైజ్ మ్యాటర్స్ అంటే ఇంకొకడు వెయిట్ మ్యాటర్స్ అని అంటాడు. వెరీ గుడ్. వెయిట్ అండ్ సైజ్ అనే ఈ 2 పదాలు కూడా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ నీళ్ళలో ములుగుతుందా తేలుతుందా అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడే పదాలు. ఈ డిస్కషన్ లీడ్ చేస్తుంది డెన్సిటీ అనే ఒక టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ అనే ఆ ఫార్ములాని సర్జియో బోర్డ్ పైన రాయడంతో మొదలుపెట్టి ఇన్ డెప్త్ గా డెన్సిటీ అంటే ఏంటి, దాని గురించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా స్టూడెంట్స్ అందరికీ లైఫ్ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా ఇచ్చి బాగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత లైఫ్ ప్రాక్టికల్స్ ని కూడా పిల్లలందరూ కూడా చేద్దాం అనుకుంటారు. అందుకే ప్లే గ్రౌండ్ లో ఉన్న ఒక వాటర్ టబ్ లోపలికి రకరకాల ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా వేసి ఏది ములుగుతుంది ఏది తేలుతుందని తెలుసుకుంటారు. అక్కడికి ప్రిన్సిపల్ అయితే వచ్చి ఏం చేస్తున్నారా మీరంతా అని అంటే సర్జియో వెంటనే ప్రిన్సిపల్ సార్ లాంటి ఒక హ్యూమన్ బాడీ వెయిట్ మనకి చూడంగానే తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ నీళ్ళలో ములుగుతాడా లేకపోతే తేలుతాడా అని ఎలా తెలుసుకోవాలని దానికి కూడా ఒక ఫార్ములా ఇంకా ఎనాలజీని వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు మా సర్జియో దగ్గరికి వచ్చి సార్ నేను ఎప్పటికన్నా ఒక పెద్ద ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటున్నాను, ఇదే నా డ్రీమ్ కూడా, మీకు నా మొహంలో ఆ కళ కనిపిస్తుందా
కదా, ఏదో ఒక రోజుకి నేను నిజంగానే ఆస్ట్రోనాట్ అవ్వగలుగుతానా లేదా అని సర్జియోని అడిగినప్పుడు సర్జియో అయితే పలోమాని ఫుల్గా నమ్ముతున్నాడని, తను అలా కష్టపడే అమ్మాయి ఖచ్చితంగా డ్రీమ్స్ని అచీవ్ చేస్తుందని, పలోమా ఏదో ఒక రోజుకి ఒక పెద్ద ఆస్ట్రోనాట్ అయి తన ఫ్యామిలీ ఇంకా అతన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తుందన్న ఫుల్ కాన్ఫిడెన్స్ సర్జియోకి ఉందని చెప్పి పలోమాని భలే మోటివేట్ చేస్తాడు. వేరే చోట నీకో వాళ్ళ అన్నయ్యతో నడుస్తూ ఉన్నాడు. నీకో రీసెంట్గా ఒక షిప్ పైన వర్క్ చేస్తూ ఉన్నాడు. పాడైపోయి డ్యామేజ్ స్టేట్లో ఉన్న ఆ షిప్ని రిపేర్ చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు. నీకో వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు, నేను రీసెంట్గా స్కూల్లో షిప్స్ గురించి చాలా ఎక్కువగా నేర్చుకుంటున్నాను, అందుకే నాకు ఈ షిప్ని రిపేర్ చేయాలని చాలా అనిపిస్తుంది. నేను ఈ షిప్ని నిజంగా ఒకసారి ఈ ఓషన్లో వదలాలనుకుంటున్నాను, తేలుతుందో ములుగుతుందో కూడా చూడాలనుకుంటున్నాను. నేను రిపేర్ చేసిన తర్వాత ఒకవేళ ఈ షిప్ తేలిందంటే ఖచ్చితంగా నా తెలివితేటలు బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను అన్నయ్య. ఇంకా నాకు చదువుకోవాలనే ఉంది, రోజు స్కూల్కి వెళ్ళడం అంటే నాకు బాగా నచ్చేసింది, మీ గ్యాంగ్లో నాకు జాయిన్ అవ్వాలని లేదన్నయ్య అని అనగానే వాళ్ళ అన్నయ్య సడన్గా సైలెంట్ అయిపోతాడు. స్కూల్లో సర్జియో పాఠాలు చెప్పే విధానం వేరొక టీచర్కి నచ్చకపోయేసరికి అతను ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి సర్జియో మీద కంప్లైంట్ చేస్తాడు. సో ఇదే విషయం గురించి మాట్లాడడానికి ప్రిన్సిపల్ సాయంత్రం సర్జియో వాళ్ళ ఇంటికి వచ్చి దీని గురించి చెప్పినప్పుడు సర్జియో యొక్క టీచింగ్ మెథడ్స్ అన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి, ఎందుకంటే అతను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అందరినీ డిస్కషన్లో ఇన్వాల్వ్ అయ్యేలానే చేస్తాడు. అందరూ కూడా ఎంతూసియాస్టిక్గా ఉంటేనే క్లాస్ చాలా బాగుంటుందని అతను ఫీల్ అవుతాడు. సర్జియో పాత స్కూల్లో ఉన్నప్పుడు సంవత్సరానికి పిల్లల కౌంట్ తగ్గిపోతూ ఉందంట. ఒక పాయింట్లో ఆ స్కూల్లో ఒక్క పిల్లోడు కూడా లేకుండా పోయాడు. ఇదంతా కూడా టీచర్స్ యొక్క బోరింగ్ టీచింగ్ వల్ల మాత్రమే. సో రెగ్యులర్గా రొటీన్గా కాకుండా సర్జియో ఈ కొత్త మెథడ్ని ఎంచుకున్నాడు, ఎందుకంటే పిల్లలందరికీ కూడా సర్జియో ఒక టీచింగ్ నచ్చాలి, అప్పుడే వాళ్ళు దేన్నన్నా నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ప్రిన్సిపల్ కూడా సర్జియో ఒక ఐడియాకి అప్రూవల్ ఇచ్చేస్తాడు, ఎందుకంటే ఈ మాటలన్నీ వినిన తర్వాత అతను కూడా ఇంప్రెస్ అయిపోతాడు కాబట్టి. తర్వాత రోజు నుంచి ప్రిన్సిపల్ కూడా పిల్లలందరితో కలిసి సరదాగా ఆడుకుంటూ వాళ్ళకి లైఫ్ డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడంలో సహాయం చేస్తాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. సర్జియో ఒక రోజు పొద్దునే క్లాస్ రూమ్ లోపలికి వచ్చి చూస్తే అతనికన్నా ముందు నీకో అయితే వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చొని దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత ఎర్లీగా స్కూల్కి ఎందుకు వచ్చేసావని అడిగినప్పుడు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలన్న ఒక క్వశ్చన్ ని అడుగుతాడు. వయసుకి తగిన క్వశ్చన్ కాకుండా ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగినందుకు సర్జియో నీకోని తిట్టాడు, కానీ దానికి బదులుగా నువ్వు ఆ అమ్మాయికి నచ్చే పనులు చేసి ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఇంప్రెస్ చేయొచ్చని వెంటనే అతని బ్యాగ్ లో నుంచి వాళ్ళ స్కూల్ అందిస్తున్న ఆస్ట్రోనామీకి సంబంధించిన 80% స్కాలర్షిప్ పాంప్లెట్ అయితే బయటికి తీసి ఇది నువ్వు పలోమాకి ఇచ్చేయి, పలోమా ఖచ్చితంగా దీన్ని చూసిందంటే ఇంప్రెస్ అయిపోతుందని అంటాడు. సార్ నేను ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని మాత్రమే అన్నాను, పలోమాని ఎక్కడ మెన్షన్ చేయలేదు, మరి మీకెలా తెలిసిపోయిందని అడిగినప్పుడు సర్జియో ఆ క్వశ్చన్ ని ఇగ్నోర్ చేసి అయితే పాంప్లెట్ ని అతని బ్యాగ్ లో పెట్టడానికి ట్రై చేసినప్పుడు సడన్ గా ఎందుకో నీకు ఆ బ్యాగ్ ని అతని చేతిలోకి తీసేసుకొని బ్యాగ్ ని అసలు సర్జియో టచ్ చేయనివ్వకుండా చేస్తాడు. సర్జియోకి ఈ పాయింట్ లో అర్థమయ్యే ఉంటుంది, నీకు ఇంతలా భయపడుతున్నాడంటే ఖచ్చితంగా అతని బ్యాగ్ లో ఏదో ఒక ఇల్లీగల్ వస్తువే ఉండి ఉంటుందని. అందుకోసమే సర్జియో అతని మీద కోపంగా నాకు నీ బ్యాగ్ ఇవ్వు, నీ బ్యాగ్ లో ఏముందో మర్యాదగా చెప్పు అని ఇలాగా బెదిరించి భయపెట్టేయకుండా నీ బ్యాగ్ లో ఏముందో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంతలా భయపడుతున్నావు అంటే ఖచ్చితంగా ఆ వస్తువు నిన్ను ట్రబుల్లోకి తీసుకువెళ్తుంది, కాబట్టి వీళ్ళంత తొందరగా దాన్ని నువ్వు వదిలించుకోవడానికి ట్రై చేయి, లేకపోతే నీ లైఫ్ లోనే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుందని వార్నింగ్ చేస్తాడు. సర్జియో ఇచ్చిన ఆస్ట్రోనామీకి సంబంధించిన ఆ పాంప్లెట్ అయితే నీకో తీసుకొని వచ్చి పలోమా చేతికి ఇస్తాడు. ఆబ్వియస్ గా వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా కలిసే ఉంటున్నారు కాబట్టి సర్జియోకి అర్థమై ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారేమో అని. నీకో పలోమాని ఎంకరేజ్ చేస్తాడు, నువ్వు ఎలాగో కష్టపడి చదివేదానివే కాబట్టి ఇంకొంచెం కష్టపడితే ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ ని నువ్వు ఈజీగా క్రాక్ చేసేయగలుగుతావు, 80% స్కాలర్షిప్ అంటే మాటలు కాదని. పలోమా కూడా ఖచ్చితంగా ట్రై చేస్తానని అంటుంది. ఎలాగో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ పలోమా వాళ్ళ ఇంటి వరకు వచ్చేసారు కాబట్టి నీకో ఒక్క నిమిషం, నా దగ్గర ఉన్న ఒక వస్తువు నేను నీకు చూపించాలనుకుంటున్నానని తన ఇంట్లో ఉన్న ఒక పెద్ద టెలిస్కోప్ అయితే బయటికి తీసుకొని వస్తుంది. చెత్త పేర్చిన ఒక పెద్ద కుప్ప మీదకి వీళ్ళిద్దరూ కూడా టెలిస్కోప్ ని తీసుకొని వెళ్ళి టెలిస్కోప్ ని అక్కడ పెట్టి దగ్గరలోనే ఉన్న ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయితే చూడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆ రాకెట్ లాంచింగ్ స్టేషన్ లో ఇంకొన్ని రోజుల్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ రాకెట్ ని లాంచ్ చేయబోతున్నారంట. పలోమా నీకో దగ్గర ఒక ప్రామిస్ అయితే తీసుకుంటుంది, ఆ రోజు ఏ రోజు అయితే రాకెట్ లాంచ్ అవుతుందో మనిద్దరం కూడా మళ్ళీ ఇదే ప్లేస్ కి వచ్చి ఇక్కడే ఆ రాకెట్ లాంచింగ్ ని చూడాలి అని. సర్జియోకి ప్రిన్సిపల్ చెప్తాడు, డెలిగేషన్ టీం ఇవాళ మన స్కూల్ కి వచ్చి పిల్లలందరికీ కూడా కంప్యూటర్స్ ని ఎలా వాడాలో నేర్పిస్తుంది అని. ఈ న్యూస్ వినంగానే సర్జియో హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఇప్పటికన్నా పిల్లలందరూ కంప్యూటర్ వాడటం నేర్చుకుంటారు, వాళ్ళ స్కూల్ కి కొత్త కంప్యూటర్స్ రాబోతున్నాయేమో అని. కానీ వచ్చిన ఫ్యాకల్టీ కొత్త కాదు కదా, సెకండ్ హ్యాండ్ కంప్యూటర్స్ ని కూడా తీసుకొని రాడు, కేవలం అట్ట ముక్కల మీద కంప్యూటర్ యొక్క పార్ట్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేయించి వాటి ద్వారానే పిల్లలందరికీ కూడా కంప్యూటర్స్ గురించి చెప్పడానికి ట్రై చేసి వెళ్ళిపోతాడు. ఇది చూసిన తర్వాత సర్జియో డిసప్పాయింట్ అయి బయటికి వెళ్తే అక్కడ పలోమా వాళ్ళ నాన్న సర్జియో ఇచ్చిన అదే ఆస్ట్రోనామీకి సంబంధించిన పాంప్లెట్ ని పట్టుకొని సర్జియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి పాంప్లెట్స్ అన్ని కూడా నా కూతురికి ఎందుకు ఇస్తున్నారు సార్ మీరు, అసలు దానిలో లేని హోప్ మొత్తాన్ని కూడా మీరే కల్పిస్తున్నట్టున్నారు అనుకుంటా. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు చదువుకోవడం
వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇదంతా కూడా టైం పాస్ కోసం మాత్రమే చేస్తుందనుకుంటా నా కూతురు. పని నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా చేస్తూ ఉందని అంటే సర్జియో అర్థమయ్యేలా ఆయనకి చెప్పడానికి ట్రై చేస్తాడు. మీ కూతురు చాలా తెలివైంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మీ పేరు నిలబెడుతుందని. అయినా సరే ఆయన ఏం వినిపించుకోకుండా సర్జియోకి ఒకే ఒక్క మాట చెప్తాడు. మీరు నా కూతురు యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌ని అనవసరంగా పైకి పెంచేస్తున్నారనుకుంటా. ఇలాంటివెప్పుడు కూడా నా కూతురికి ఇంకా ఇచ్చి దాన్ని పాడు చేయకండి అని చెప్పి పలోమాని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. సర్జియో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం ప్రిన్సిపల్ అయితే చూసి అదేంటి నీ దగ్గర కారు ఉండాలి కదా ఎందుకు నడుచుకొని వెళ్తున్నావని అంటే నేను నా కార్ని రీసెంట్గానే అమ్మేశాను ఒక కొత్త ల్యాప్టాప్ కొనుక్కోవడానికి. పిల్లలందరికీ కూడా నేను ల్యాప్టాప్ ఇంకా కంప్యూటర్ యొక్క ఫీచర్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అందుకే లైవ్ డెమాన్స్ట్రేషన్ కోసం ఒక ల్యాప్టాప్ అవసరమైతే పడుతుంది. దాన్ని కొనాలనుకున్నాను. నా కార్ అమ్మేశాను అని క్యాజువల్గా అయితే చెప్తాడు. అవునా మరి నీకు దీనివల్ల ఏం ప్రాబ్లం రాదా? పిల్లల కోసం నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అంటే నాకేం ప్రాబ్లం లేదు కానీ నా వైఫ్కి మాత్రమే బాగా కోపం వచ్చినట్టుంది. నిన్న నన్ను ఇంటి లోపలికి కూడా రానివ్వలేదు. బయటే పడుకున్నాను నేను అని సరదాగా చెప్తాడు. ఆ మధ్యాహ్నం డెలిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అయితే పిల్లలందరూ ఎలా చదువుతున్నారు స్కూల్ని ఎలా నడుపుతున్నాడు ప్రిన్సిపల్ అని చెక్ చేయడానికి అయితే వస్తాడు. అన్ని క్లాసెస్లో ఉన్న అందరు పిల్లలు బాగానే ఉన్న సర్జియో క్లాస్లో ఉన్న పిల్లలు మాత్రం ఎందుకో రౌండ్ టేబుల్లో బంతి భోజనాలకి కూర్చున్నట్టు కూర్చుంటారు. ఆ పిల్లలంతా కూడా మెడిటేషన్ చేస్తూ ఉన్నారంట. ఈ ఆఫీసర్కి కోపం వస్తుంది. అసలు స్కూల్లో చేయాల్సిన పనులేంటి వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్న పనులేంటి పిల్లలకి పాఠాలు నేర్పించకుండా ఎందుకు ఇలాంటి అడ్డమైన పనులన్నీ కూడా చేయించి వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారని సర్జియోని తిడతాడు. ఆ తర్వాత నీకొని బేసిక్ 6th గ్రేడ్ క్వశ్చన్ అయితే అడుగుతాడు కానీ నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయేసరికి ఆఫీసర్ అయితే అందరి ముందు నీకొని స్టూపిడ్ స్టూడెంట్ అని పిలిచి అందరి ముందు కూడా అవమానిస్తాడు. నీకోకి ఇది ఒక ఇన్సల్ట్ లాగా అనిపించి ఉంటుంది కాబట్టి తలదించుకొని ఎవరికి కనిపించకుండా చాలా వేగంగా క్లాస్లో నుంచి దూరంగా పారిపోతాడు. ఆఫీసర్ అయితే సర్జియోని క్యాబిన్కి పిలిపించి మీ టీచింగ్ చాలా ఇన్అప్రోప్రియేట్ ఇంకా లీనియంట్గా ఉంది. స్కూల్ అంటే కొన్ని పద్ధతులు కట్టుబాట్లు స్టాండర్డ్ రూల్స్ ప్రొసీజర్స్ ఇంకా రెగ్యులేషన్స్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవని ఒక టీచర్ అంటే నాకు అస్సలు నచ్చడని సర్జియోకి ఒక ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చి అతని యొక్క టీచింగ్ స్టైల్ని పూర్తిగా మార్పించుకోమని 2 వీక్స్ అయితే సర్జియోని సస్పెండ్ చేస్తాడు. అందరి టీచర్స్ లాగా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు బయటికి చదివి స్టూడెంట్స్ అందరి బుర్ర తినడం నా యొక్క ఐడియాలజీ అస్సలు కాదు. నేను ఇలాగే ఎప్పుడు కూడా పాఠాలు చెప్పాలని అనుకోలేదు. క్లాస్ని ఎంత వీలైతే అంత ఫన్ ఇంకా ఎంగేజింగ్గా మార్చడమే నా స్టైల్ ఆఫ్ టీచింగ్. 2 వారాల సస్పెన్షన్ అంటే ఈ 2 వారాలు నా బదులు ఇంకెవరో వచ్చి నా పిల్లలందరికీ కూడా టీచ్ చేస్తారు. పిల్లలందరి యొక్క పాత ట్రామా మళ్ళీ గుర్తు చేస్తుంది వాళ్ళకి. ఇన్ని రోజులుగా నేను కష్టపడి చేసింది మొత్తం కూడా వృధా అయిపోతుందని ఎంత చెప్పడానికి ఆఫీసర్ బుర్రకెక్కించడానికి ట్రై చేస్తున్నా సర్జియో మాటలు వినిపించుకోకుండా నా మాటే వేదం చెప్పాను కదా ఆల్రెడీ 2 వారాల వరకు నువ్వు అసలు ఈ స్కూల్ కాంపౌండ్లోనే కనిపించకూడదని సర్జియోకి కొంచెం గట్టిగానే చెప్పేస్తాడు. పెద్ద ఆయన హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ కూడా హెల్ప్ చేయలేకపోతాడు సర్జియోకి ఈ సిచ్యువేషన్లో. హలో మా అప్సెట్ అయిన నీకొని వెతుక్కుంటూ అతని దగ్గరికి అయితే వచ్చి ఆఫీసర్ అన్న మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. అతని మాటల్లో నిజం ఎంతగానో లేదు. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి. నా కళ్ళకి నువ్వు ఎప్పుడు కూడా స్టూపిడ్ అస్సలు కాదు. క్లాస్లో టీచర్ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి చాలా యాక్టివ్గా ఆన్సర్లు ఇచ్చే నిన్ను స్టూపిడ్ అన్నాడంటే వాడే పెద్ద స్టూపిడ్ అని అతన్ని కొంచెం నవ్విస్తుంది. ఆ తర్వాత అతన్ని ఇంకొంచెం చీరప్ చేయడానికి ఒక చిన్న కిస్ని అయితే పెడుతుంది. నీకు కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్న అదే టైంలో ఆ రౌడీల గ్యాంగ్ మొత్తం కూడా జీప్ వేసుకొని అక్కడికైతే వచ్చేస్తారు. నీకొని బలవంత పెట్టడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఎలాగైనా గ్యాంగ్స్టర్ గ్యాంగ్లోకి నీకు జాయిన్ అవ్వాలంట. వాళ్ళకు ఒక పిల్లోడు అవసరం ఉంది డెలివరీ చేయడానికి. ఆ రౌడీ ఎంత గట్టిగా అడుగుతున్నా సరే నీకో మాత్రం ప్రతిసారి నేను చేయను, మీ కింద పని చేయడంలో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాడు. కానీ ఈసారి ఆ రౌడీలందరి కళ్ళు మన పలోమా పైన పడతాయి. పలోమా ఒంటరి ఆడపిల్ల కనిపించడంతో వాడైతే పలోమాని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయి తన్ని హెరాస్ చేద్దామనే ప్లాన్లో ఉంటాడు. వెంటనే పలోమాని అతని వైపుకి లాక్కుంటాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా వీడికి సపోర్ట్ చేస్తారు. ఇదంతా చూస్తున్న నీకోకి ఒళ్ళు మండిపోతుంది. తన కోపంని తీర్చుకుందాం అనుకుంటాడు. ఆ మెయిన్ రౌడీ పాకెట్లో ఒక గన్ని నోటీస్ చేస్తాడు. సీన్ ఇక్కడితో కట్ చేసి ఇంకొక పక్క ఉన్న సెర్జియోని చూపిస్తారు. స్కూల్ అయిపోయింది. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్న కరెక్ట్ టైంకి అతనికి గన్ షాట్స్తో పాటు పలోమా గట్టిగా అరిచిన సౌండ్ కూడా వినిపిస్తుంది. ఈ సౌండ్ ఎటువైపుగా వచ్చిందో అటువైపుగా పరిగెత్తుకుంటూ సెర్జియో వచ్చి చూస్తే 1 కాదు 2 కాదు పలోమా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా డెడ్ బాడీస్ అయి నేల మీద పడి ఉంటారు. ఇది చూసిన సెర్జియో కంప్లీట్ షాక్లో ఉంటాడు. పలోమా భయపడుతూ ఉన్న పలోమా దగ్గరికి వెళ్ళి తన్ని ఓదార్చిన తర్వాత జీప్ పక్కకి వెళ్ళి చూస్తేనే అక్కడ నీకో డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. అంటే నీకో గన్ తీసి ఆ రౌడీలందరినీ కూడా షూట్ చేసే ప్రాసెస్లో ఆ రౌడీల చేతిలో నీకో కూడా చనిపోయాడు. ఆల్మోస్ట్ అక్కడున్న వాళ్ళందరి ప్రాణాలు కూడా పోయి ఉంటాయి. పలోమా ఒక్కతే ఈ సీన్ కల్లారా చూసింది. ప్రాణాలతో కూడా బ్రతికి బయటపడగలిగింది. ఈ ఇన్సిడెంట్ అయి 2 వారాలు అవుతుంది. 2 వీక్స్ తర్వాత సెర్జియో యొక్క సస్పెన్షన్ పీరియడ్ కూడా పూర్తయిపోతుంది. కానీ సెర్జియో మాత్రం ఇంకా తిరిగి స్కూల్కి రాలేదు. స్టూడెంట్స్ అందరూ కూడా సెర్జియో రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది నోటీస్ చేసిన ప్రిన్సిపల్ ఇవాళ సాయంత్రం సెర్జియోని డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే కలుద్దామని ఇంటికి వెళ్తే సెర్జియో మాత్రం డోర్ క్లోజ్ చేసుకొని ఎవ్వరు పిలిచినా సరే అసలు
డోరే ఓపెన్ చేయట్లేదు. సరే నువ్వు మొండిగా బయటికి రాకుండా అలానే లోపల ఉండు, నేను కూడా అంతే మొండిగా నువ్వు బయటికి వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తానని అంటాడు. ప్రిన్సిపల్ని వెయిట్ చేయించడం సర్జియో పద్ధతి కాదని ఫీల్ అవుతాడు కాబట్టి ఏడ్చుకుంటూ డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. నీకో చనిపోయినప్పటి నుంచి సర్జియో మనసు అస్సలు బాగుండట్లేదు. అంత చిన్న పిల్లోడిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. వాడి బాధలన్నింటినీ కూడా ఒక్కడే డీల్ చేస్తూ ఉన్నట్టున్నాడు. ఏ రోజు కూడా నీకోని అప్రోచ్ అయ్యి అతని యొక్క లైఫ్ గురించి నేను ఎప్పుడు అడిగి తెలుసుకున్నదే లేదు అని బ్లేమ్ మొత్తాన్ని కూడా సర్జియోనే తీసుకొని సర్జియో చాలా బాధపడుతూ ఉన్నాడు. దానికి ప్రిన్సిపల్, సర్జియో నువ్వు మా స్కూల్కి వచ్చిన మొదటి రోజు నుంచి నేను నోటీస్ చేస్తూనే ఉన్నాను. నీ క్లాస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంత హ్యాపీగా ఉన్నాడో, అందరి యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ని నువ్వు కోరుకుంటావు. నీకొకటి తెలుసా, మిగిలిన అన్ని క్లాసెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీ క్లాస్ ఇంకా నిన్ను చూసి జెలస్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి నీలాంటి ఒక మంచి టీచర్ దొరకలేదు కాబట్టి. నీకో చనిపోయాడు, చనిపోయిన నీకో గురించి అలా ఆలోచించి నీ జీవితాన్ని ఇంకా క్లాస్లో నీ రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్న మిగిలిన పిల్లలందరి యొక్క జీవితాన్ని పాడు చేయవు కదా. పలోమా కూడా గత కొన్ని రోజులుగా స్కూల్కి రావట్లేదు. స్కూల్ ఎందుకు మానేసిందో కూడా నాకు తెలియట్లేదు. సో పలోమాకి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ నీ అవసరం ఉంది కాబట్టి నువ్వు తిరిగి స్కూల్కి రావాలని డిమాండ్ చేస్తాడు. సర్జియో పలోమా ప్లేస్ దగ్గరికి వెళ్ళి పలోమాని ఒప్పించడానికి ట్రై చేస్తాడు, మళ్ళీ తిరిగి స్కూల్కి రావచ్చు కదా అని. కానీ పలోమా ఇప్పటికీ తన హార్ష్ రియాలిటీని అర్థం చేసుకుంది. పలోమా లాంటి ఒక పేద అమ్మాయి ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలనే పెద్ద పెద్ద కలలు కనకూడదు. ఎందుకంటే తను బిట్టర్ రియాలిటీని ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. వాళ్ళ నాన్న పలోమాని ఇంకా స్కూల్కి పంపించని చెప్పేసి ఉంటాడు కాబట్టి పలోమా ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఈ చెత్త ఏరడంలో హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా సర్జియో ఈ అమ్మాయి ఇంత మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయిని ఫోర్స్ చేయాలనుకోలేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్జియో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు పలోమా వాళ్ళ నాన్న టెలిస్కోప్ని సర్జియో చేతికైతే ఇచ్చి, దీన్ని మా పాప స్కూల్ నుంచి బారో చేసుకున్నట్టుంది, తిరిగి మీకే ఇచ్చేస్తున్నాను, దీన్ని తీసుకెళ్ళిపోండి అని ఇస్తాడు. ఆ టెలిస్కోప్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత సర్జియో అర్థం చేసుకుంటాడు దట్ స్కూల్లో ఇలాంటి ఒక అద్భుతమైన టెలిస్కోప్ లేనే లేదు. ఇంకా పలోమా ఏ రోజు కూడా స్కూల్ నుంచి ఏ వస్తువుని కూడా బారో చేయలేదు, తీసుకోవడానికి కూడా ముందడుగు వేయలేదు. దాని అర్థం ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉన్న టెలిస్కోప్ ని పలోమా తన సొంత నాలెడ్జ్ ని వాడైతే తన చేతులతో తానే సృష్టించి ఉంటుంది. మీకు ఇలాంటి ఒక డాటర్ ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సరైన గైడెన్స్ ఉంటే మీ డాటర్ ఖచ్చితంగా చాలా పైకి వస్తుంది జీవితంలో. ఇంత తెలివైన కూతురు నాకు ఒకవేళ ఉందంటే ఖచ్చితంగా వరల్డ్స్ బెస్ట్ ఫాదర్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ వచ్చేసి ఉండేది. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మీ కూతురులో ఉన్న పొటెన్షియల్ని మీరు అస్సలు తెలుసుకోలేకపోతున్నారు. మీరు చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు చెత్త ఏరుకోవాల్సి వస్తుంది. మీ కూతురికి కూడా మీలాంటి పరిస్థితి పట్టిస్తారో, లేకపోతే మీ కూతుర్ని బాగా చదివించి తనలో ఉన్న స్కిల్ని బయటికి తీసుకొని వచ్చి తన్ని ఎంకరేజ్ చేసి స్కూల్కి పంపించి తన్ని పైకి వచ్చేలా చేస్తారో అంతా మీ చేతుల్లోనే ఉంది. పలోమా స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకుందంటే చాలా ఎత్తైన పొజిషన్కి వస్తుంది. రానున్న మీ తరతరాల వంశాలన్నిటికీ కూడా మెరుగైన ఫ్యూచర్ ఉండబోతుంది. ఒకవేళ స్కూల్కి వెళ్లకుండా మీతో ఇవే పనులు చేసుకుందంటే ఖచ్చితంగా పలోమా పిల్లలు ఆ తర్వాత పుట్టబోయే ఆ పిల్లలందరూ కూడా ఇదే చెత్తేరుకునే పని చేసుకోవాల్సి వస్తుంది. మీ చేతిలో ఉన్న డెసిషన్, మీరు తీసుకోవాల్సిన ఈ డెసిషన్ చాలా క్రూషియల్. బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి అని చెప్పి అయితే సర్జియో వెళ్ళిపోతాడు. టీచర్ చెప్పిన మాటలు నిజమో కాదో తెలుసుకోవడానికి నాన్న వెంటనే పలోమా రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే పలోమా రూమ్ షెల్ఫ్స్ అన్నిటిలోనూ కూడా పాత పుస్తకాలే ఉంటాయి. అంటే చెత్తలోంచి పలోమా ఏరి పెట్టుకున్న పుస్తకాలే ఇవన్నీ. పలోమా చదువు విషయంలో ఎంత ఇంట్రెస్ట్ ని చూపిస్తుందో, స్టడీయింగ్ అంటే పలోమాకి ఎంత ఇష్టమో వాళ్ళ నాన్నకి ఇప్పుడే అర్థమవుతుంది. అంటే వాళ్ళ నాన్నకి కూడా చదువుకోవడం వల్ల ఇంత బెటర్ అవుతారు జీవితంలో. చదువుకోవడం అంటే ఏంటో పర్ఫెక్ట్ డెఫినేషన్ తెలీదు. పలోమా చదువుకుంటే బాగుపడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఈ స్లమ్ ఏరియా నుంచి ఒక పెద్ద బంగ్లాకి తీసుకువెళ్ళగలుగుతుందని కూడా అతను రియలైజ్ అవ్వలేడు. ఇవన్నీ అర్థం చేసుకునే అంత స్తోమత అతని బ్రెయిన్ కి లేదు. సో సర్జియో చెప్పిన మాటలు ఇంకా పలోమా రూమ్ లో ఉన్న ఈ పుస్తకాలన్నింటినీ చూసిన తర్వాత నాన్న కళ్ళు తెరుచుకుంటాయి. పలోమా దగ్గరికి వచ్చి పలోమాకి సారీ చెప్పైతే తన్ని స్కూల్ కి వెళ్ళడానికి ఒప్పేసుకుంటాడు. వెళ్లే దారిలో సర్జియో ఇంకా ప్రిన్సిపల్ ఇద్దరు కూడా నీకో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగుతారు. ఇల్లు మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఇంటి వెనకాల నీకో ఇన్ని రోజులు రిపేర్ చేసిన అదే బోట్ అయితే కనిపిస్తుంది సర్జియో కళ్ళకి. వెంటనే సర్జియో ఆ బోట్ ని నీళ్ళ లోపలికి చాలా గట్టిగా ఫోర్స్ ఇచ్చి పుష్ చేస్తాడు. ఆ బోట్ సక్సెస్ఫుల్గా నీళ్ళలో తేలుతుంది. నీళ్ళలో ఆ బోట్ మునిగిపోలేదంటే నీకు పర్ఫెక్ట్ డ్యామేజ్ కంట్రోల్ని చేయగలిగాడు. ఆ బోట్ని ప్రాపర్గా రిపేర్ చేయగలిగాడు. చెప్పాడు కదా సర్జియో క్లాస్ లోపల అతను షిప్స్ గురించి, బోట్స్ గురించి చాలా ఎక్కువగా నేర్చుకున్నాడు అని. నేర్చుకున్నది అతను రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ కూడా చేశాడు. కొన్ని వారాల తర్వాత పిల్లలందరూ కూడా వెయ్యి కళ్ళతో వేచి చూస్తూ ఉన్న ఆ ఫైనల్ ఎగ్జామ్ డే అయితే రానే వచ్చేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ అనేది ఈ ఒక్క స్కూల్లో మాత్రమే జరగట్లేదు. వాళ్ళ కంట్రీ వైడ్గా ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో ఉన్న పిల్లలు ఈ ఫైనల్ ఎగ్జామ్ని ఇవాళ రాస్తూ ఉన్నారు.
సో ఇది అఫీషియల్ ఎగ్జామ్, పిల్లలందరి లైఫ్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ని సీరియస్గానే తీసుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఎంట్రీ ఇస్తారు, కానీ పలోమా మాత్రం ఎవరికి కూడా కనిపించట్లేదు. పలోమా ఎగ్జామ్ రాయడానికి రాదేమో అని సర్జియో చాలా టెన్షన్ పడతాడు. గేట్స్ కూడా క్లోజ్ చేసే కరెక్ట్ టైంకి ఆఖరి సెకండ్లో అయితే పలోమా పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్ లోపలికి వచ్చేస్తుంది. సర్జియో కూడా అమ్మయ్య అని రిలీఫ్గా ఫీల్ అవుతాడు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కొద్ది నిమిషాల ముందు సర్జియో పిల్లలందరినీ కూడా దగ్గరికి లాక్కొని, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం మీరు ఆడుతూ పాడుతూ చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామ్లో మీరు రాయబోతున్నారు. తెలిసింది మొత్తము కూడా పేపర్ పైన రాయండి. ఖచ్చితంగా అందరూ కూడా మంచి స్కోర్స్ని తెచ్చుకొని పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్తారని కోరుకుంటున్నాను. మీ స్కోర్ ఎంత ఎక్కువ వచ్చినా ఎంత తక్కువ వచ్చినా ఐ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అని అంటాడు. ఎగ్జామ్ ముందు ఎనర్జీ ఇచ్చే ఈ మాత్రం మోటివేషన్ సరిపోతుంది పిల్లలందరికీ. అందరికందరూ కూడా ఇంకా ఇదే మోటివేషన్ని గట్టిగా బ్రెయిన్లో ఉంచుకొని వాళ్ళకి తెలిసిందంతా కూడా పేపర్ పైన రిఫ్లెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ కూడా ఎండ్ అవుతుంది. ఇక్కడితో సీన్ని కట్ చేస్తారు. ఈ స్కూల్కి సర్జియో టీచర్గా రాక ముందటి సంవత్సరం వరకు కూడా కేవలం 55% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యేవారు. 69% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే స్పానిష్ టెస్ట్లో పాస్ అయ్యేవారంట. ఆ పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా జస్ట్ పాస్ క్యాండిడేట్స్, ఎవరికి హై స్కోర్స్ వచ్చిందే లేదు. కానీ 2012 ఆఫ్టర్ సర్జియో ఈ స్కూల్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 93% ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యారు. 63% ఆఫ్ దట్ 93% హై స్కోర్స్ని తెచ్చుకున్నారంట. అంటే సర్జియో ఈ స్కూల్లోకి రాకముందు 100 మందిలో కేవలం 55 మంది మాత్రమే మ్యాథ్స్లో పాస్ అయ్యారు. ఎవరికి మంచి మార్కులు కూడా రాలేదు, జస్ట్ పాస్ మాత్రమే అయ్యారు. సర్జియో వచ్చి వీళ్ళందరినీ ఇంత కష్టపడి చదివించిన తర్వాత 100లో 93 మంది పాస్ అయ్యారంట. ఈసారి జస్ట్ పాస్ మాత్రమే కాదు, ఈ 93 మందిలో 63 మందికి హై స్కోర్స్ వచ్చినాయంట. అంటే వాళ్ళ కంట్రీలో ఉన్న స్టూడెంట్స్ అందరిలో కల్లా ది బెస్ట్ స్కోర్స్ 63 మంది తెచ్చుకోగలిగారంట. 97.5% ఆఫ్ స్టూడెంట్స్ స్పానిష్ ఎగ్జామ్లో పాస్ అయితే వాళ్ళలో 72%కి హై స్కోర్స్ వచ్చినాయంట. సేమ్ ఇందాకలాగే 100లో 97 మంది స్పానిష్ ఎగ్జామ్లో పాస్ అయితే వాళ్ళల్లో 72 మందికి హై స్కోర్స్ వచ్చాయంట. అంతేకాకుండా మ్యాథ్స్లో 100కి 100 కొట్టిన స్టూడెంట్స్ వీళ్ళ స్కూల్లోనే 10 మంది ఉన్నారంట. వాళ్ళ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే కాక కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా బీట్ చేసి ది హైయెస్ట్ స్కోర్ని తెచ్చుకొని కంట్రీ వైడ్ టాపర్గా అయితే నిలిచింది. పలోమా యొక్క ఈ ఎమోషనల్ స్టోరీ అయితే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ హార్ట్ని టచ్ చేసి ఉంటుంది. కాబట్టి పలోమా యొక్క ఈ స్టోరీ నేషనల్ సెన్సేషన్గా మారిపోయి ఉంటుంది. గవర్నమెంట్ తరపు నుంచి పలోమాకి ఫుల్ ఫ్లెడ్జెడ్ స్కాలర్షిప్ అయితే వచ్చేస్తుంది. అంటే పలోమాకి ఓపిక ఉన్నంత వరకు తను ఎంత చదవాలనుకుంటే అంతవరకు గవర్నమెంట్ అయితే తనకి ఫ్రీగా చదివించేస్తుంది, ఫ్రీ ఫండింగ్ని ప్రొవైడ్ చేస్తుందని అర్థం. కొన్ని సంవత్సరాల తర్వాత పలోమా సక్సెస్ఫుల్గా వాళ్ళ నాన్నని ఆ పోవర్టీ నుంచి అయితే బయటికి తీసుకురాగలిగింది. కొత్త పెద్ద ఇంటికి కూడా మూవ్ అయిపోయి ఉంటారు. సర్జియో ఇంకా ఇదే స్కూల్లో 6th క్లాస్ పిల్లలకి టీచింగ్ చేస్తూనే ఉన్నాడంట. కానీ ఇప్పటికీ కూడా ఆ స్కూల్ కంప్యూటర్ ల్యాబ్లో ఒక కంప్యూటర్ కూడా లేకుండా పోయింది. ఈ లాస్ట్లో చూపించిన డేటా అంతా కూడా రియల్ డేటా. మరీ ముఖ్యంగా రాడికల్ అనే ఈ మెక్సికన్ స్టోరీ నిజంగా జరిగిన ఒక రియల్ లైఫ్ స్టోరీ. చాలా చిన్న పల్లెటూరులో ఉన్న ఒక చిన్న పాఠశాలలో ఉన్న ఈ పేద పిల్లలందరి యొక్క జీవితాల్ని మార్చడానికి వచ్చిన గొప్ప మనిషే సర్జియో. సర్జియో అనే ఈ గ్రేట్ పర్సన్ గురించి రాడికల్ అని ఈ మూవీని తీసి ఉన్నారు. నిజ జీవితంలో నిజంగా జరిగిన ఈ అవార్డ్ విన్నింగ్ గ్రేట్ ఇన్స్పిరేషనల్ మూవీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి.